వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. ప్రస్తుతం మనతో చార్టెడ్ అకౌంటెంట్ సాంబశివరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్, మోడీ 3.0 యూనియన్ బడ్జెట్లో ఒక ట్యాక్స్ పేయర్కి కీ పాయింట్స్ చెప్పాలి అని అంటే చార్టెడ్ అకౌంటెంట్గా మీరు ఏం చెప్తారు? మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి యూనియన్ బడ్జెట్ ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి సూచకంగానే ఉన్నది. అన్ని రకాలుగా బాగుంది. 4 పాయింట్ల మీద దాన్ని కాన్సన్ట్రేషన్తో చేశారు. మొదటిది వచ్చి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కొన్ని కోట్ల మందికి రావాలని చెప్పారు. రెండోది స్కిల్ డెవలప్మెంట్ అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషను, దాని మీదే బడ్జెట్ ఎక్కువ కేటాయించారు. మూడోది వచ్చేసరికి మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఎంఎస్ఎంఈ అంటారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళకి అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా మిడిల్ క్లాస్ పర్సన్స్కి ఎక్కువ ప్రోత్సాహకాలు చేసి వాళ్ళు ఏ రకంగా అభివృద్ధి అవ్వాలని చెప్పేసి పాయింట్ మీద ఈ 4 పాయింట్ల మీద బడ్జెట్ని కేటాయించడం జరిగింది. అంటే ఓవరాల్గా కీ పాయింట్స్ ట్యాక్స్ పేయర్స్కి ఉపయోగపడేవి ఏమున్నాయో చెప్పండి. క్యాపిటల్ గెయిన్స్ వచ్చేసరికి ఇదివరకు మనం అది అమ్మిన రేటు నుంచి కొన్న రేటు తీసేసి దాని మీద 20% కట్టాలి. ఇప్పుడు కొత్త సిస్టంలో ఏం చేశారంటే పాత రేటుని కొన్న రేటు ఏదైతే ఉందో దాన్నే తీసుకోవాలి. అది 50,000 ఉంటే 50,000, 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు. ఇవాళ మనం అమ్మేటటువంటి ప్రాపర్టీ ఏదున్నా సరే దానికి వాళ్ళ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దాని మీద 12.5% ట్యాక్స్ కట్టమని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం కొన్నది 10 రూపాయలది ఇవాళ రేటుకి మార్చితే ఎంత ఉంటుందని చెప్పేసి దాన్ని ద్రవ్యోళం మార్చి దానికి వాల్యూని తీసుకొచ్చి లెక్కేసి ట్యాక్స్ కట్టే విధానం ఇప్పుడు దాకా ఉన్నది. మనం ఏదైతే కొన్నామో అది మార్కెట్ వాల్యూ లేకపోతే రిజిస్ట్రేషన్ వాల్యూ దాంట్లో ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని బేస్ చేసుకొని చేయమని చెప్పేసి ఉన్నది. కానీ ఇవాళ వరకు జరుగుతుంది ఏంటంటే సిస్టమ్ అనేది రీజనబుల్గా వెళ్ళింది. ఇప్పుడు సీతారామన్ గారు పెట్టిన దాంట్లో ఏమవుతుందంటే నువ్వు ఎంతకైనా కొను, మాకు సంబంధం లేదు, ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత ఉందో చూసేసేసి దాని మీద డైరెక్ట్గా 12.5% కట్టేసి అంటే బడ్డెన్ అనేది గవర్నమెంట్ పెట్టుకోవటం లేదు. ఎంతైతే ఉందో రిజిస్ట్రేషన్ వాల్యూ కాదు మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దాని రెండిట్లో ఏదైతే ఎక్కువ ఉందో దాని మీద ట్యాక్స్ కట్టేమని చెబుతుంది. షేర్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఉంది, అది 0.02% ఫీచర్స్కి. ఆప్షన్స్కి వచ్చేసరికి 0.1%కి పెంచారు. తర్వాత ఫారిన్ కంపెనీస్ ఇండియాలో కనుక ఉంటే వాళ్ళకి ట్యాక్సేషన్ 40% ఉండేది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాకి అట్రాక్ట్ కావడం కోసం అని చెప్పేసి దాన్ని 25%కి తీసుకొచ్చారు. తర్వాత ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఈ మీరు చెప్పాను కదండి, మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ షేర్స్ వాటి మీద దాని మీద ట్యాక్స్ వచ్చేసరికి 20% చేశారు. అప్ టు 3 lakhs వరకు మీకు ట్యాక్స్ లేదు. 3 lakhs నుంచి 7 lakhs వరకు 5% చేశాడు. 7 to 10 వచ్చి 10% చేశారు. 10 to 12 15%, 12 to 15 వచ్చి 20%, 50 lakhs దాటిందంటే మాత్రం 30% చేసుకుంటూ వచ్చారు సార్. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చార్టెడ్ అకౌంటెన్సీలో అదే ట్యాక్స్ పేయర్స్కి చాలామందికి దాని గురించి అవగాహన ఉండదు. చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా సింప్లిఫైడ్ చేసి అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బిజినెస్కి సంబంధించినవి అలాగే అకౌంటెన్సీకి సంబంధించినవి, ట్యాక్స్ గురించి సంబంధించినవి, ఐటీ రిటర్న్స్ గురించి సంబంధించిన అన్ని విషయాలు మనం సాంబశివరావు గారితో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ముందు వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధాత్రి బిజినెస్.